సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కార్మికులు మండిపడ్డారు. తాము గొంతమ్మ కోరికలు కోరడం లేదని, కేవలం ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత కల్పించాలని మాత్రమే కోరుతున్నామని తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టుకుని ప్రయాణికుల భద్రత కోసం పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పటికీ వారికి సరైన రక్షణ లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే ఆర్టీసీ విలీన ప్రక్రియ 90% పూర్తయిందని వారు తెలిపారు. సంక్షేమ పథకాల కోసం ఆర్టీసీని ఉపయోగించుకుంటున్న ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం చూపుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. बस का भैया नहीं चलेगा।